ఏ ఆ గుట్టెక్కుతాం, ఈ పుట్టెక్కుతాం, జలపాతం చూస్తాం, ఈతలు కొడతాం, ఫోటోలు గుంజుతాం, సెల్ఫీలు దిగుతాం, రీల్స్ చేస్తాం. ఆ నురికేటోళ్లకు కొత్త జాగా చూపిస్తాం. అబ్బా ఈడికి పోతిరా అంటే ఎన్నడూ చూడని ఏడాగుబడని ఎన్నో చూడొచ్చు. ఆ ఫోటోలు ఫేస్బుక్లో పెడితే లైకులే లైకులు, కమెంట్లు, షేర్లు గ్యారెంటీ. ఏ ఊరి ఎక్కువ డబ్బున చెప్పు అంటారా? సుడరి మేడిగడ్డ సూడు మేలిమయ్యుండు పరిశీలించు చూస్తే పగుళ్ళుండు. కోట్లు వెట్టి కట్టెను పెద్దింజనీరు ప్రాజెక్టుల యందు కాళేశ్వరం ప్రాజెక్టే వేరయ్యా. అవుమల్లా పెద్ద పర్యలు బయటకెళ్లిన సలాకులు, ఎన్నడుగులుతాయో తెలియని పిల్లలు కదిలిన పునాదులు. అగో తాడి చెట్టెత్తున్న పిల్లరు నిలువున ఎట్లా జీరిందో రంపంతో ఓసినట్టే ఉన్నది పో. ఏ తాతల కాలంలో ఎన్నడు కట్టిండ్రో అనుకునేరు 4.5 ఏండ్లే. 93,000 కోట్లు పెట్టి కట్టిన కాళేశ్వరంలా మేడిగడ్డ బ్యారేజ్ ఒకటి. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ఇటుకెళ్ళి అటుదాకా కిందికెళ్ళి మీద దాకా మొత్తం తిరుగుతుంటే చూస్తానికి 2 కళ్ళు చాలేదట. గంత బందోబస్తు కట్టిండ్రు. మరి కేసీఆర్ ని అరెస్ట్ చేసే అవసరం ఉన్నది. ఈ రోజు కూడా చాలా మంది వ్యక్తులు ఇదే చెప్పినారు. కేసీఆర్ అవినీతిలో ముంగిపోయినాడు, డిజైన్ కరెక్ట్ లేదట, మాల్ మంచిగా వాడలేదట, చెకింగే చేయలేదట. కాంగ్రెసే కాదు ఎంఐఎం ఎమ్మెల్యేలు, ఎర్రజెండా ఎమ్మెల్యే సార్ కూడా మేడిగడ్డ అందాలు చూసే భాగ్యం దక్కింది. హైదరాబాద్ కెళ్లి సారే బస్సు పెట్టి తోలుకొస్తే బీఆర్ఎస్ బీజేపీ ఎమ్మెల్యేలు రాలేదు. బీజేపీ వాళ్ళు కూడా ఎవరు రాలే. జ్యుడిషియల్ ఎంక్వైరీ వద్దు, మా చేతికి రాని. ఎందుకంటే మీ చేతికి ఇస్తే మీరు వాళ్ళు కలిసి కూర్చొని మాట్లాడుకుంటారు చీకట్ల. ఇక పెద్ద టీవీ పెట్టి కాళేశ్వరం ఎట్లా కట్టిండ్రు, ఎంత ఖర్చు పెట్టింది, కొత్తగా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇస్తుంది, పిల్లలు ఎట్లా దశకినాయి, ఎంత నష్టమైంది, వీడియోలు ఫోటోలు చూపించుకుంటా మొత్తం చెప్పుకొచ్చారు ఇంజనీర్లు. స్వతంత్ర భారతదేశంలో కేసీఆర్ గారి హయాంలో అతి పెద్ద కుంభకోణం జరిగింది. తప్పనిసరిగా అన్ని విషయాల్లో ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్, తదుపరి చర్యలకు ఈ ప్రభుత్వం సిద్ధమవుతుంది. కడమ పార్టీలది కూడా ఇదే మాట. ఇంత సక్కటి ప్రాజెక్ట్ ను కట్టిన పాత గవర్నమెంట్ ను గట్టిగానే అరుచుకున్నాడు రేవంత్ రెడ్డి సారు. మేడిగడ్డకే పరిమితమైన విచారణ కాదు, 3 బ్యారేజ్లను కూడా ఎన్డీఎస్ఏకు లెటర్ రాసి ఈ ప్రభుత్వం ఎక్కడ తప్పిదాలు జరిగినా కూడా అన్ని తప్పిదాల మీద చర్య తీసుకోవడానికి సిద్ధంగా